హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం 7th నవంబర్ 2021కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కషన్ చేద్దాం. కాబట్టి వీడియో ఎండ్ వరకు చూసి మీకు నచ్చింది అనిపిస్తే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి. ఎవరైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ కరెంట్ అఫైర్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. ఇండియాలోనే ది లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అండి అకాడమీ. వీళ్ళు ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగులకు ప్రిపేర్ అవుతున్న వారి కోసం పర్టికులర్గా కొన్ని కోర్సెస్, క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అయితే వీళ్ళు నవంబర్ 9th, 10th 2 ఆఫర్లు ఒకటి ప్రకటించారండి. ఇవి లిమిటెడ్ పీరియడ్ ఆఫర్స్. ఒకటి ఏంటంటే ఈ 6 నెలలు ఎవరైనా ఈ అకాడమీలో సబ్స్క్రిప్షన్ తీసుకుంటే వాళ్ళకు 1 month ఫ్రీగా, అదేవిధంగా 24 నెలలు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 3 నెలలు సబ్స్క్రిప్షన్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. ఎవరైతే ఇంటి దగ్గర ఉండి కోచింగ్ తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆఫర్. అండ్ బ్యాచ్ కోర్సెస్ తీసుకొస్తున్నారు. ఒకటి ఏంటంటే లక్ష్యం అనే పేరుతో గ్రూప్ 1, 2కి ప్రిపేర్ అయ్యే కోసం ఏపీ అండ్ తెలంగాణలో కాంప్రహెన్సివ్ బ్యాచ్ కోర్స్ తీసుకొస్తున్నారు. అంటే ఒక్కొక్క సబ్జెక్ట్ని ఒక్కొక్కరు టీచ్ చేస్తారనమాట. మొత్తం 7గురితో ఈ యొక్క స్పెషల్ సెషన్ అయితే క్రియేట్ చేస్తున్నారు. ఇది వచ్చేసి మనకి నవంబర్ 10th స్టార్ట్ కాబోతోంది 7 PM. అదేవిధంగా మనకి జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఎగ్జామ్స్కి సంబంధించి ఒక మాక్ టెస్ట్ పెడుతున్నారండి. ఇది ఒక స్కాలర్షిప్ టెస్ట్. ఇందులో 150 ప్రశ్నలు, 150 నిమిషాలు ఉంటుంది. ఇందులో జనరల్ స్టడీస్, లాజికల్ రీజనింగ్, కంప్యూటర్ ప్రొఫెషనరీ అండ్ లిటరసీ మీద టెస్ట్ ఉంటుంది. ఇందులో ర్యాంక్ 1 నుండి ఎవరైతే ర్యాంక్ 4 వరకు సంపాదిస్తారో వాళ్ళకి ప్లస్ సబ్స్క్రిప్షన్లో స్కాలర్షిప్ ఇస్తారనమాట, పర్సంటేజ్ వైడ్గా. చాలా మంచి ఆఫరు. అదేవిధంగా మనకి ఈ టెస్ట్ వచ్చేసి నవంబర్ 13th ఉండబోతోంది 2 PM. అండ్ ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి మాక్ టెస్ట్. ఇది ఎంటైర్ ఎస్ఐ కానిస్టేబుల్ సిలబస్ మీద ఉంటుంది. సేమ్ ప్రాసెస్ అనమాట. 150 నిమిషాలు, 150 ప్రశ్నలు. ఇక్కడ కూడా ర్యాంక్ 1 నుండి 4 వరకు ఎవరైతే ర్యాంక్ సంపాదిస్తారో వాళ్ళకి ర్యాంక్ వైడ్గా డిస్కౌంట్ ప్రకటిస్తారనమాట ప్లస్ సబ్స్క్రిప్షన్ మీద. అండ్ ఇది వచ్చేసి మనకు నవంబర్ 14th 2 PM ఉండబోతుంది టెస్ట్. అండ్ తెలంగాణ స్పెషల్ సిరీసెస్ మీద మొత్తం 5 ఎడ్యుకేటర్ల ద్వారా మనకి క్లాసెస్ ప్రొవైడ్ చేయబోతున్నారు. అదేవిధంగా అక్టోబర్ మంత్కి సంబంధించిన వీక్లీ కరెంట్ అఫైర్స్ మీద మనకు 3 ఎడ్యుకేటర్ల ద్వారా క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఎవ్రీ ఫ్రైడే యూట్యూబ్లో ఒక యూట్యూబ్ ఫెస్టివల్ పేరుతో 14 hours కంటిన్యూ క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తుంది ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ కోసం. అండ్ ప్లస్ సబ్స్క్రిప్షన్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే నచ్చిన ఎడ్యుకేటర్ ద్వారా నేర్చుకోవచ్చు. కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ప్లాన్ ఉంటుంది. రెగ్యులర్గా డౌట్ క్లియరెన్స్ ఉంటే మీకు పూర్తిగా సిలబస్ని కవర్ చేస్తారు. ఫ్రీ టెస్ట్ సిరీస్ ఉంటే వీక్లీ మాక్ టెస్ట్లు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే క్విజెస్లో పార్టిసిపేట్ చేయొచ్చు. నచ్చిన వీడియోని, పీడిఎఫ్ని అన్నింటిని కూడా మీరు డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు అయితే ఉంటుంది. అండ్ ఫ్రీకి ప్లస్కి డిఫరెన్స్ తీసుకుంటే ఫ్రీలో అన్నీ కూడా లిమిటెడ్ అండి. బట్ ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే కంప్లీట్గా అన్లిమిటెడ్లో మీకు రావడం జరుగుతుంది అనమాట కోర్సెస్ అన్నీ కూడా. అండ్ 1 month సబ్స్క్రిప్షన్ చూసుకుంటే 1700 రూపాయలు. కానీ మీరు కింద డిస్క్రిప్షన్లో కోడ్ ఉంటుంది, గమనించండి. EDUTEC10 అంటే EDUTEC10 అనే కోడ్. ఈ కోడ్ వాడితే మీకు 10% డిస్కౌంట్ వస్తుంది. అంటే 1700 1530 రూపాయలకే రావడం జరుగుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే, ఇంటి దగ్గర ఉండి కోచింగ్ తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అనుకుంటే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్. ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ తాజా లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా ఎంతమంది బాలలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు అంటే చిన్నపిల్లలు? ఆన్సర్ చూసుకున్నట్టయితే 33 లక్షలండి. దేశవ్యాప్తంగా 33 లక్షల మంది పైగా బాలలు పౌష్టికాహార లోపాన్ని ఎదుర్కొంటున్నారని కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ పేర్కొంది. వారిలో సగం మందికి పైగా దారుణ పరిస్థితులను కూడా ఎదుర్కొంటున్నారంట. ఈ జాబితాలో మహారాష్ట్ర టాప్లో ఉంది. సెకండ్ బీహార్, థర్డ్ వచ్చేసి గుజరాత్. టాప్ 3లో ఉన్న రాష్ట్రాలు ఇవి. అంటే ఎక్కువగా పాపం పౌష్టికాహార లోపం ఎదుర్కొంటున్న రాష్ట్రాలు ఇవి. రాష్ట్రాలు అయితే వీటిని ఆర్టీఐ పిటిషన్కి ఇచ్చిన రిప్లైలో ఈ విషయాన్ని వెల్లడించింది సెంట్రల్ గవర్నమెంట్. అంటే కోర్టుకి ఇచ్చిన ఆన్సర్లో 2021 అక్టోబర్ 14 నాటికి, అంటే స్టిల్ అక్టోబర్ నాటికి 17,76,902 మంది చిన్నారులు తీవ్రంగా, 15,46,420 మంది మోస్తారుగా పౌష్టికాహార లోపాన్ని ఎదుర్కొంటున్నారని ఆ డిపార్ట్మెంట్ చెప్పింది. 34 రాష్ట్రాలు అంటే కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్రాలు కలిపి మొత్తం 34 ప్రాంతాల్లో 33,23,322 మంది పిల్లలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారని చెప్పింది. 2020 నవంబర్ నుంచి గత నెల 14 వరకు పౌష్టికాహార లోపాన్ని ఎదుర్కొంటున్న బాలలు 91% పెరిగారు. మళ్ళీ అంటే ఈ తీవ్రంగా పౌష్టికాహార లోపాన్ని అంటే 1 yearలో 91% పెరిగారు. తీవ్రంగా పౌష్టికాహార లోపాన్ని ఎదుర్కొంటున్న వారు గత ఏడాది నవంబర్లో 9.27%, 9,27,600 మంది ఉంటే ఇప్పుడు 17.76 లక్షలు పెరిగిపోయింది. 9 లక్షలు ఎక్కడ, 17 ఎక్కడ, అంటే దానికి డబల్ పెరిగిపోయిందని చెప్పొచ్చు. పోషన్ ట్రాకర్ యాప్ ద్వారా రియల్ టైం ద్వారా ఈ డేటాను అయితే సేకరించారు పోషన్ ట్రాకర్. అండ్ మహారాష్ట్రలో అత్యధికంగా 4,58,788 మంది, బీహార్లో 1,52,083 మంది, గుజరాత్లో 1,62,364 మంది బాలలు తీవ్ర పౌష్టికాహార లోపాన్ని ఎదుర్కొంటున్నారు. మొత్తం మహారాష్ట్రలో 6,16,000
772 మంది, బీహార్లో 4,75,824 మంది, గుజరాత్లో 3,20,824 మంది పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు ఒక మోస్తారుగా. తరువాత సెకండ్ వన్, రక్షణ రంగ సంస్థ అయిన లియోనార్డోపై నిషేధాన్ని ఎత్తివేయాలని భారతదేశం నిర్ణయించింది. అయితే ఈ లియోనార్డో సంస్థ ఏ దేశానికి చెందింది అంటే ఇటలీ అండి. చూడండి ఆ సంస్థ లోగో ఇది. 3,600 కోట్ల వివిఐపి హెలికాప్టర్లు అంటే ఇంపార్టెంట్ పర్సన్స్ లైక్ మోదీ, ప్రధానులు కావచ్చు, ఉపరాష్ట్రపతులు కావచ్చు, రాష్ట్రపతులు కావచ్చు, ఇలాంటి వాళ్ళు ట్రావెల్ చేయడానికి కావాల్సిన విఐపి హెలికాప్టర్లను తయారు చేసే బాధ్యతను ఇండియా లియోనార్డ్ అనే సంస్థకి అప్పచెప్పింది, ఇటలీ సంస్థ. సో ఇది అగస్టా వెస్ట్లాండ్ కింద పనిచేసే ఒక సంస్థ అనమాట. ఈ సంస్థకి మన బాధ్యతలు అప్పచెప్పాం. కాకపోతే ఇందులో కుంభకోణం జరిగిందని ఆరోపణలు రావడంతో దీని మీద నిషేధం విధించారు. అయితే ఇప్పుడు తర్వాత ఈ లొసుగులన్నీ తీరిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ ఈ సంస్థపై నిషేధాన్ని ఎత్తివేయడం జరిగిందనమాట. కొన్ని రూల్స్ పెట్టి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇటలీ సంస్థపై సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రజెంట్ అయితే దర్యాప్తు సాగుతోంది. అయితే కొంచెం పర్లేదు అని ఎప్పుడైతే తేలిందో దానిపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది. చూడాలి ఇంక ఫ్యూచర్లో ఏమవుతుంది అనేది. సో దీని ద్వారా ఆల్రెడీ డీల్ అయితే క్యాన్సిల్ అయ్యింది. ఆ డీల్ క్యాన్సిల్ అయింది కాబట్టి ఇప్పటి వరకు తయారు చేసిన అన్నీ కూడా క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ ఇప్పటి కొత్తగా తయారవుతాయి అన్నమాట. ఆ హెలికాప్టర్స్ అన్నీ కూడా కొంత సంస్థకి నష్టమే, బట్ తప్పదు. ఎందుకంటే ఇంకా ఇంటర్నేషనల్ ఆర్డర్స్ రావాలంటే కంపెనీస్ నష్టాన్ని భరించాల్సి ఉంటుంది ఒక్కోసారి. తర్వాత థర్డ్ వన్, ముస్తఫా ఆల్ కదిమి ఏ దేశానికి చెందిన ప్రస్తుత ప్రధానమంత్రి? ముస్తఫా ఆల్ కదిమి ఇరాక్ అండి. ఎందుకు ఇది మనం చెప్పుకున్నామంటే రీసెంట్గా ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి మీద, ప్రధానమంత్రి అనే ఒక వ్యక్తి మీద అనుదాడి జరిగిందండి. డ్రోన్ దాడి జరిగింది. పేలుడు పదార్థాలతో కూడిన డ్రోన్ బాగ్దాద్లోని ప్రధాని నివాసాన్ని లక్ష్యంగా చేసుకొని దాడి చేసింది. అయితే ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. ఇరాక్ ప్రధాని కదిమి ఈ డ్రోన్ దాడి నుంచి తప్పించుకున్నారు. ఇరాక్ మిలిటరీ దీన్ని హత్యా ప్రయత్నంగా కూడా అనౌన్స్ చేసింది. బాగ్దాద్లోని పటిష్టమైన గ్రీన్ జోన్లో ఉన్న కదిమి నివాసమే లక్ష్యంగా ఈ దాడి జరిగినట్టుగా ఇరాక్ మిలిటరీ ఓ ప్రకటనలో చెప్పింది. నేను క్షేమంగా ఉన్నాను, అంతా ప్రశాంతంగా ఉండాలని కదిమి తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. అయితే ఇప్పటివరకు దాడికి తామే బాధ్యులమని ఏ సంస్థ ఇంకా ప్రకటించలేదు. అది ఎందుకంటే ఇరాకు, ఇరాను ఇలాంటి దేశాల మీద ఎక్కువగా మనం చూసుకున్నట్టయితే లైక్ ఏంటంటే ఉగ్ర సంస్థల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎవరూ దీని మీద ఇంకా అనౌన్స్ చేయలేదు. మరి చూద్దాం ఏదనేది ఫ్యూచర్లో. తర్వాత ఫోర్త్ వన్, ఆపరేషన్ పరివర్తన్ ఏ రాష్ట్ర పోలీస్ శాఖ ప్రారంభించింది అంటే ఆంధ్రప్రదేశ్ అండి. చూడండి, యాక్చువల్గా కేరళ, మహారాష్ట్ర, తెలంగాణ తదితర రాష్ట్రాలకు చెందిన ముఠాల ఆధ్వర్యంలో ఏఓబి, సో అంటే ఆంధ్ర ఒరిస్సా బార్డర్ అనమాట. ఏఓబి అంటే అక్కడ యథాచిగా గంజాయి సాగు జరుగుతుందని ఇటీవల వార్తలు వచ్చిన విషయం మన అందరికీ తెలుసు. అది రియల్ కూడా. ఎందుకంటే గంజాయి తోటల పెంపకం జరుగుతోంది అక్కడ. రీసెంట్గానే పోలీస్ అధికారులు వెళ్ళి వాటిని తుంచేయడం జరుగుతోంది. అంతేకాకుండా నెంబర్ ఆఫ్ కేసెస్ ఫైల్ అవుతున్నాయి దాని మీద. కాబట్టి ఖచ్చితంగా అది జరుగుతోంది ఏపీలో. కాబట్టి ఇలాంటి వాటి నుండి బయటపడడానికి, గంజాయి సాగును పూర్తిగా నాశనం చేయడానికి, తగ్గించడానికి ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఉత్తర్వులతో అండ్ ఆదేశాలతో పోలీస్ శాఖ ఆపరేషన్ పరివర్తన చేపట్టింది. ఆపరేషన్ పరివర్తన అంటే సింపుల్గా కొంతమంది ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అంటే లైక్ ఆ డిపార్ట్మెంట్ కావచ్చు, అంటే పోలీస్ డిపార్ట్మెంటు ప్రత్యేక బలగాలతో కలిపి అంటే ఏదైతే ఈ పర్టికులర్ లైక్ విశాఖపట్నము, అదేవిధంగా తూర్పుగోదావరి ప్రాంతాల్లోనే ఎక్కువగా ఈ సాగు జరుగుతుంది. ఆ ప్రాంతాల్లో పోలీసుల డిపార్ట్మెంట్తో ఏర్పాటు చేసిన కొన్ని బృందాలు వెళ్ళి అలా ఎవరైతే పండిస్తున్నారో ఆ పంటను నాశనం చేస్తారనమాట. ఇంకా ఫ్యూచర్లో వాళ్ళు ఇలా చేయకుండా కౌన్సిలింగ్ ఇవ్వడము, వీలైతే కేసులు నమోదు చేసే అవకాశం కూడా ఉంటుంది. ఓకే, అది. తర్వాత ఫిఫ్త్ వన్, ఏజెన్సీ ప్రాంత గర్భిణీల కోసం ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రెగ్నెంట్ ఫ్రెండ్లీ పేరుతో నూతన కార్యక్రమాన్ని ప్రారంభించిందంటే ఆంధ్రప్రదేశ్ అండి. ఏమీ లేదండి, ప్రెగ్నెంట్ ఫ్రెండ్లీ అనేది మీకు షార్ట్కట్లో చెప్తాను. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు ట్రైబల్ హెల్త్ కొలాబరేటివ్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా ఈ పేరుతో ప్రత్యేక యాప్ని డెవలప్ చేసి ప్రెగ్నెంట్ ఫ్రెండ్లీ అనే ఒక ప్రోగ్రాం ద్వారా ఎవరైతే గిరిజన ప్రాంతాల్లో ఉంటారో, కొండ ప్రాంతాల్లో ఉంటారో ఆ మహిళలకు ప్రెగ్నెన్సీ టైంలో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద సూచనలు ఇవ్వడం, వాళ్ళ మీద 24 hours మానిటరింగ్ పెట్టడం, వాళ్ళ అవసరాలను తీర్చడం కోసం ఈ యొక్క పర్టికులర్గా ఈ ప్రెగ్నెంట్ ఫ్రెండ్లీ అనే ఒక కార్యక్రమం అనేది వాళ్ళకు ఉపయోగపడుతుందండి. సో దీని ద్వారా ఈ యాప్లో ఎవరైతే రిజిస్టర్ అయిన ప్రెగ్నెంట్స్ ఉంటారో వాళ్ళ ప్రసవానికి 30 రోజుల ముందు నుంచే గర్భిణులకు వైద్యం అందించే వైద్యంపై
ఆ కుటుంబాలకి వారికి ఆశా కమ్యూనిటీ హెల్త్ కేర్ వర్కర్లు అవగాహన ఇస్తారు. అండ్ 20 రోజుల ముందు వారిని ఏ ఆసుపత్రికి తరలించే గ్రామ సచివాలయాలకు సంబంధించి సమాచారం ఇస్తారు. అంటే వాళ్ళని ఏ హాస్పిటల్కి తీసుకెళ్లాలనే దాని మీద. ప్రసవానికి 15 రోజుల ముందు సమీపంలో ఉండే ఏదైతే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆసుపత్రి ఉంటుందో దానికి సమాచారం ఇస్తారు. 10 రోజుల ముందు ఐటీడీఏ పీఓలకు సమాచారం ఇస్తారు. ఎప్పటికప్పుడు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఫర్ ఎగ్జాంపుల్ కడుపు నొప్పి వచ్చినప్పుడు చూడండి, పాపం ఫోటోల్లో న్యూస్లో చూస్తాం, ఇలా పాపం ఇలా ఎత్తుకొని వస్తున్నారు, రోడ్లు కూడా లేవు, అలాంటివన్నీ చూస్తూ ఉంటాం. కాబట్టి ఇలాంటి వాళ్ళకి కొంచెం వెసులుబాటు ఉండేలా ఈ ప్రెగ్నెంట్ ఫ్రెండ్లీ అనే ప్రోగ్రామ్ అయితే యూజ్ అవుతుంది. అది తర్వాత 6th వన్, భారతదేశపు మొట్టమొదటి ఓపెన్ ఎయిర్ రూఫ్ టాప్ డ్రైవ్ ఇన్ సినిమా థియేటర్ ఏ నగరంలో ఆవిష్కరించబడింది అంటే ముంబై అండి. దానికి సంబంధించిన ఫోటో ఇది. ముఖేష్ అంబానీ నేతృత్వంలో నడుస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ముంబైలో ఆ కంపెనీకి సంబంధించి ప్రీమియం షాపింగ్ మాల్ రిలీజ్ చేసింది. ఆ షాపింగ్ మాల్ పేరు జియో వరల్డ్ డ్రైవ్. ఇందులోని ప్రపంచంలోనే మొట్టమొదటి రూఫ్ టాప్ ఓపెన్ ఎయిర్ డ్రైవ్ ఇన్ థియేటర్, అంటే పైన ఆ షాపింగ్ మాల్ పైన ఓపెన్లో ఒక థియేటర్ని ఏర్పాటు చేశారనమాట. ఇలా ఏర్పాటు చేసిన ప్రపంచంలో మొట్టమొదటి షాపింగ్ మాల్ గుర్తుపెట్టుకోండి. సో పీవీఆర్ ద్వారా దీన్ని నిర్వహిస్తున్నారు, పీవీఆర్ సినిమాస్ ద్వారా. జియో డ్రైవ్ ఇన్ 290 కార్ల సామర్థ్యాన్ని కలిగి ఉంది. అంటే ఈ థియేటర్ అనేది 290 కార్ల వరకు పార్క్ చేయొచ్చు. అండ్ అతిపెద్ద సినిమా స్క్రీన్ అనమాట ముంబైలో ఇది. వీక్షకులకు అసమానమైన సినిమాటిక్ అనుభూతిని అందించడానికి ఇది ఉపయోగపడుతుంది. తర్వాత 9th వన్, ఫోన్పే ప్రారంభించిన టోకెనైజేషన్ సొల్యూషన్ పేరేమిటి అంటే సేఫ్ గార్డ్ అండి. ఏంటది? సేఫ్ గార్డ్. ఇప్పుడు డిజిటల్ చెల్లింపులు ఉంటాయి కదా, అంటే డిజిటల్ చెల్లింపుల సంస్థ అయిన ఫోన్పే ఆన్లైన్ ద్వారా డెబిట్ కానీ క్రెడిట్ కానీ లావాదేవీల కోసం సేఫ్ గార్డ్ అనే పేరుతో ఒక టోకెనైజేషన్ సొల్యూషన్ తీసుకొచ్చింది. అంటే మనం ఏదైనా ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు మీరు ఒకటి గమనించండి, మనకు ఖచ్చితంగా మనం క్యాష్ పే చేయాలంటే ఏవో కొన్ని సంస్థలు అప్డేట్ అవుతున్నాయి, కానీ పెద్ద పెద్ద సంస్థలు మాత్రం ఇప్పటికీ మన కార్డ్ డీటెయిల్స్ తీసుకొని మనం కొనడానికి అవుతుంది. ఇలా కాకుండా ఒక టోకెనైజేషన్ ద్వారా, అంటే వాళ్ళు ఒక పర్టికులర్ ఒక కార్డు ఇస్తారు ఫోన్పే వాళ్ళు, ఆ కార్డుతో మనం నచ్చిన షాపింగ్ చేసుకోవచ్చు. అంటే మన ఓన్ కార్డ్ డీటెయిల్స్ అక్కడ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు, కానీ ఫోన్పేలో మాత్రం ఇవ్వాల్సి ఉంటుంది కదా. అంటే వేరే అన్ని సైట్లలో మన డీటెయిల్స్ ఇవ్వకుండా, సో ఈ టోకెనైజేషన్ అనే కార్డు ద్వారా మనం ఏ ఆన్లైన్లోనైనా సరే ప్రోడక్ట్ని సేమ్ అది కూడా మన డెబిట్ క్రెడిట్ కార్డ్ లాగే ఉంటుంది, కాకపోతే అందులో మన క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఉంటాయి. అది అన్ని సంస్థలకి సరఫరా అవ్వదు. సో బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా ఫోన్పే ఏదైతే ఇచ్చిన నెంబర్ ఉంటుందో అది మన నెంబరు ఇక్కడ సేవ్ చేయబడుతుంది. దీన్ని డిపెండ్ అయ్యి ఫోన్పే ఇంకొక కొత్త కార్డుని క్రియేట్ చేసి వేరే సంస్థలో మనం ఏదైనా కొనుగోలు చేయాలంటే ఆ సంస్థలకి ఈ డీటెయిల్స్ ఇస్తుంది, అంతేగాని ఈ డీటెయిల్స్ ఇవ్వదు. సో దీని ద్వారా ఏమవుతుంది, అన్ని సంస్థలకి ఇవ్వకుండా ఓన్లీ ఇది ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మన కార్డ్ సేఫ్గా ఉంటుంది అనమాట, దాని ఉద్దేశం అది. తర్వాత 8th వన్, బహుళజాతి బ్లూ ఫ్లాగ్ 2021 వైమానిక పోరాట వ్యాయామాన్ని ఏ దేశం నిర్వహించింది అంటే ఇజ్రాయెల్ అండి. భారత వైమానిక దళానికి చెందిన మిరాజ్ 2000 అనే ఒక ఎయిర్క్రాఫ్ట్ ఇజ్రాయెల్ నిర్వహించిన బ్లూ ఫ్లాగ్ 2021 పోరాట వ్యాయామంలో పాల్గొంది. ద్వైవార్షిక ఈ ఈవెంట్ ఇజ్రాయెల్లోని ఓవ్డా ఎయిర్ ఫోర్స్ బేస్లో అక్టోబర్ 15 నుండి అక్టోబర్ 28 వరకు జరిగింది. ఇజ్రాయెల్ వైమానిక దళం 2013 నుండి ఈ ఎక్సర్సైజ్ నిర్వహిస్తుంది. ఇందులో ప్రపంచ దేశాలు చాలా వరకు పాల్గొన్నాయి, 20కి పైగా. తర్వాత 9, దేశంలో పెరుగుతున్న సవాలుతో కూడిన వ్యాపారం మరియు చట్టపరమైన వాతావరణం కారణంగా యాహూ ఈ కింద ఏ దేశంలో తన సేవలను నిలిపివేసింది అంటే చైనా అండి. సో చైనాలో ఏమవుతుందంటే అక్కడ కొన్ని చట్టాల ద్వారా సంస్థలని సెన్సార్ చేస్తున్నారు. అంటే మీరు ఈ న్యూస్ పెట్టండి, ఈ న్యూస్ పెట్టకండి, ఈ న్యూస్ బయటికి వెళ్ళకూడదు, ఈ న్యూస్ బయటికి వెళ్ళాలి, ఇలా న్యూస్ సంస్థల మీద సెన్సారింగ్ చేస్తుంది చట్టపరంగా. అది కూడా లీగల్గా చేస్తుంది అనమాట. అంటే అలాంటి చట్టాలని ఉన్నాయి చైనాలో. సో దాని ద్వారా ఆ సంస్థ ఏదైతే ప్యూర్ రియల్ న్యూస్ని బయట పెట్టలేకపోతుంది. కాబట్టి ఇలాంటి పని మేము చేయలేమనే ఉద్దేశంతో యాహూ సంస్థ ఏం చేసిందంటే చైనాలో తన కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించింది, గుర్తుపెట్టుకోండి. తర్వాత 10, ఈస్టర్న్ వెస్ట్ కాశీ హిల్స్ అనే ఒక కొత్త జిల్లాను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు అంటే మేఘాలయ అండి. ఇది మేఘాలయ క్యాబినెట్ ఫోటో. అయితే మేఘాలయ గవర్నమెంట్ మైరాంగ్ సివిల్ సబ్ డివిజన్ను తూర్పు పశ్చిమ ఓకేనా అంటే ఈస్టర్న్ వెస్ట్ కాశీ హిల్స్ జిల్లాగా పిలిచే పూర్తి స్థాయి జిల్లాగా అప్గ్రేడ్ చేసే ప్రతిపాదనను ఆమోదించింది. సింపుల్గా చెప్పాలంటే మైరాంగ్ అనే డిస్ట్రిక్ట్లో సివిల్ సబ్ డివిజన్ ఉందన్నమాట. అంటే ఆ పరిధిలో ఉండే అతిపెద్ద ప్రాంతము. సో ఆ ప్రాంతాన్ని ఈ మైరాంగ్ అనే జిల్లాలో ఉంచకుండా పర్టికులర్గా
సో ఈస్టర్న్ వెస్ట్ కాశీ హిల్స్ జిల్లాగా ప్రకటించాలని ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. మైరాంగ్ ఇప్పుడు వెస్ట్ కాశీ హిల్స్ జిల్లా కింద ఒక సబ్ డివిజన్. కొత్త జిల్లా ఈస్టర్న్ వెస్ట్ కాశీ హిల్స్ నవంబర్ 10, 2021 ప్రారంభం అవుతుందని మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా ప్రకటించారన్నమాట. ఓకే, అయితే దీనికి సంబంధించిన బడ్జెట్, దీనికి కావాల్సిన ఖర్చులు 2020లో ఎంత ఉండాలి, ఏమాత్రం మొత్తం అంతా కూడా అధికారులకైతే వీళ్ళు పాస్ చేశారు. మీరు ఇవన్నీ తయారు చేసి రెడీగా ఉండండి అని. అయితే పశ్చిమ కాశీ హిల్స్లో కాశీ తెగ ప్రజలు ఎక్కువగా ఉంటారు అక్కడ. అయితే కాశీ హిల్స్ కొన్ని ముఖ్యమైన ప్రదేశాల గురించి చెప్దాం. లాంగ్షియాంగ్ జలపాతం భారతదేశంలో 3వ ఎత్తైన జలపాతం అక్కడే ఉంది, ఇప్పుడు చెప్తున్న కాశీ హిల్స్లో, ఇప్పుడు కొత్తగా ఏర్పాటయ్యే జిల్లాలో. అండ్ లమ్ షిల్లాంగ్ మొత్తం కాశీ హిల్స్ ప్రాంతంలో ఎత్తైన శిఖరం ఇది. అండ్ మౌత్ డ్రైషన్ శిఖరం మేఘాలయలో 2వ అత్యంత శిఖరం. ఉమియాప్ వరి పొలం ఈశాన్య భారతదేశంలో పొడవైన వరి పొలం. సోహ్రో ప్రపంచంలోనే అత్యంత తేమతో కూడిన ప్రదేశాలు, అవన్నీ కూడా ఈ కాశీ హిల్స్లోనే ఉన్నాయి. అది తర్వాత 11. ఏ సంస్థ ఏఐ ఆధారిత డ్రగ్ డిస్కవరీ స్టార్టప్ ఐసోమోర్ఫిక్ ల్యాబ్లను ప్రారంభించింది? చాలా ఇంపార్టెంట్ అండి. ఆల్ఫాబెట్. మనందరికీ తెలుసు గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా నడిచే డ్రగ్ డిస్కవరీ స్టార్టప్ ఐసోమోర్ఫిక్ ల్యాబ్లను ప్రారంభించింది. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మేధస్సును వాడి ఒక వ్యాధిని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏదో డిజీజ్ ఉందనుకోండి, ఆ డిసీజ్కి సంబంధించిన టెస్టులు తీసుకొని అది దేని ద్వారా వచ్చింది, అదేవిధంగా దీన్ని నివారించడానికి ఎలాంటి మందు ఉపయోగపడుతుందో మొత్తము ఈ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న ఐసోమోర్ఫిక్ ల్యాబ్లే నిర్ధారిస్తాయి. ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పనిచేస్తాయి. ఆటోమేటిక్గా అవన్నింటికి సంబంధించిన సొల్యూషన్స్ కూడా ఇచ్చేస్తాయి. ఫ్యూచర్లో ఇలాంటి టెక్నాలజీ చాలా ఇంపార్టెంట్ మనకి. మనం కరోనా వ్యాక్సిన్ని ఫుల్ ఫ్లెడ్జెడ్గా కనుగొనడానికే, అంటే ఇది ఫుల్ ఫ్లెడ్జెడ్గా కూడా కాదు, అంటే ఒక 98% వరకు కనుగొనడానికి దగ్గరగా మనకు 1 year పట్టింది. కాబట్టి ఇంత టైం అనుకోండి, ఈ మధ్యలో చాలా లక్షల్లో చనిపోయారు. కాబట్టి ఇలాంటి వాటిని అరికట్టడం కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కొద్ది టైంలోనే మనం దానికి సంబంధించిన రిలేటెడ్ మందుని కనిపెట్టి దాన్ని నివారించడానికి చర్యలు తీసుకోవడానికి ఈ యొక్క ఐసోమోర్ఫిక్ ల్యాబ్స్ అనేవి ఉపయోగపడతాయి. వీటిని గూగుల్ మాతృ సంస్థ అయిన ఆల్ఫాబెట్ డెవలప్ చేసింది. తర్వాత భారతదేశంలో జాతీయ క్యాన్సర్ అవగాహన దినం ఎప్పుడు పాటిస్తారంటే నవంబర్ 7వ తారీఖునండి. అంటే మన దేశంలో పర్టికులర్గా భారతదేశంలో ఎవ్రీ ఇయర్ కూడా నవంబర్ 7న జాతీయ క్యాన్సర్ అవగాహన దినం పాటిస్తారండి. అండ్ మన ఇండియాలో ప్రజెంట్ ప్రతి సంవత్సరం 1.1 మిలియన్ కేసులు నమోదవుతున్నాయి, క్యాన్సర్ కేసులు. నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డే మొదటిసారిగా సెప్టెంబర్ 2014లో అప్పటి కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ గారు ప్రకటించారు. రీసెంట్గా ఆయన ఆ పదవి నుండి వెళ్ళిపోయి మన్సుఖ్ మాండవీయ గారు ఆ పదవిని తీసుకున్నారు. 1867లో ఇదే తేదీన జన్మించిన నోబెల్ గ్రహీత మేరీ క్యూరీ జయంతి సందర్భంగా నవంబర్ 7న ఈ డేని సెలబ్రేట్ చేస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ మరణాలకు క్యాన్సరే ప్రధాన కారణం అని చెప్తూ 2020లో దాదాపు 10 మిలియన్లు మంది చనిపోయారనమాట ఈ క్యాన్సర్ వల్ల. చూడండి. తర్వాత 13. అంతర్జాతీయ న్యాయస్థానానికి ఐసీజే 5వ మహిళా న్యాయమూర్తిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ చూసుకున్నట్టయితే హిల్లరీ చార్లెస్ వర్త్. ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ న్యాయమూర్తి హిల్లరీ చార్లెస్ వర్త్ అంతర్జాతీయ న్యాయస్థానం ఐసీజేకి ఎన్నికయ్యారు. మే 2021 మరణించిన మరియు 2014 నుండి కోర్టులో ఉన్న జేమ్స్ క్రాఫోర్డ్ ఈ జడ్జి స్థానంలో ఇప్పుడు మనం చెప్పుకున్న హిల్లరీ చార్లెస్ వర్త్ గారు ఆ బాధ్యతలు తీసుకుంటారు. ఆమె ఈ క్రాఫోర్డ్ యొక్క 9 ఏళ్ల పదవ కాలానికి మిగిలి కాలాన్ని అందజేస్తారు. అంటే ఆమె ఇంకొక 2 years ఆ పదవిలో ఉంటే సరిపోతుంది, ఆమె పదవ కాలం కూడా అయిపోతుంది అనమాట. అంటే ఆయన పదవిని భర్తీ చేయడానికి ఈమె నియమించారు. తర్వాత ఈయనకి అతని కంటిన్యూషన్గా కూడా ఈమె కొనసాగించవచ్చు. ప్రొఫెసర్ చార్లెస్ వర్త్ ఐసీజేలో 5వ మహిళా న్యాయమూర్తి. అండ్ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ అలాగే భద్రతా మండలి, యునైటెడ్ నేషన్స్ సంబంధించిన ప్రధాన న్యాయ వ్యవస్థ అయిన అంతర్జాతీయ న్యాయస్థానం ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, ఐసీజే అంటే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో కొత్త న్యాయమూర్తిని ఎన్నుకున్నారు వీళ్ళంతా కలిసి. తర్వాత 14. జనసేవక జనస్పందన అనే 2 పౌర సేవలను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందంటే కర్ణాటక అండి. సో పౌరులకు అంటే ఎవరైతే కర్ణాటక రాష్ట్ర పౌరులు ఉంటారో కర్ణాటక గవర్నమెంట్ తీసుకొస్తున్న మొత్తం స్కీమ్స్ అన్నింటినీ కూడా కొన్ని స్కీమ్స్ని వాళ్ళ ఇంటి వద్దకే చేర్చడం కోసం, వాళ్ళ ఇంటి వద్దకు రీచ్ అవ్వడం కోసం, ఆ ప్రజల్లో అవగాహన పెంచడం కోసం ఈ జన సేవక్ అనే పేరుతో అంటే ఈ సర్వీసెస్ అన్ని ప్రజలకు చేరితే పథకాలన్నీ కూడా అంటే వీటన్నింటినీ హ్యాండిల్ చేయడానికి జనస్పందన అనే ఒక ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్యూషనల్ సిస్టమ్ని డెవలప్ చేశారు. సో దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందించే స్కీమ్స్ అన్నీ కూడా నేరుగా ఆ రాష్ట్ర పౌరులకే చేరేలా నిర్ణయం తీసుకోవడం జరిగింది.
ఓకేనా, గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు మనం ఒకసారి క్విక్ రివ్యూ చూద్దాం. కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా ఎంతమంది బాలల పోషకాహార లోపంతో ఇబ్బంది పడుతున్నారంటే 33 లక్షలు. రక్షణ రంగ సంస్థ లియోనార్డోపై నిషేధాన్ని ఎత్తివేయాలని భారతదేశం నిర్ణయించింది. ఈ సంస్థ ఏ దేశానికి చెందిందంటే ఇటలీ. అండ్ ముస్తఫా అల్ కదీమి ఏ దేశానికి చెందిన ప్రస్తుత ప్రధానమంత్రి అంటే ఇరాక్. ఆపరేషన్ పరివర్తన ఏ రాష్ట్ర పోలీసుల డిపార్ట్మెంట్ ప్రారంభించిందంటే ఆంధ్రప్రదేశ్. అండ్ ఏజెన్సీ ప్రాంత గర్భిణుల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రెగ్నెంట్ ఫ్రెండ్లీ పేరుతో నూతన కార్యక్రమాన్ని ప్రారంభించిందంటే ఆంధ్రప్రదేశ్. భారతదేశపు మొట్టమొదటి ఓపెన్ ఎయిర్ రూఫ్ టాప్ డ్రైవ్ ఇన్ సినిమా థియేటర్ ఏ నగరంలో ఆవిష్కరించబడిందంటే ముంబై. ఫోన్పే ప్రారంభించిన టోకెనైజేషన్ సొల్యూషన్ పేరు ఏమిటంటే సేఫ్ కార్డ్. అండ్ బహుళజాతి బ్లూ ఫ్లాగ్ 2021 వైమానిక పోరాట వ్యాయామాన్ని ఏ దేశం నిర్వహించింది అంటే ఇజ్రాయెల్. అండ్ దేశంలో పెరుగుతున్న సవాళ్ళతో కూడిన వ్యాపారం మరియు చట్టపరమైన వాతావరణం కారణంగా యాహూ ఏ దేశంలో తన సేవలు నిలిపివేసిందంటే చైనా. అండ్ రీసెంట్గా మన ఇండియాలో కూడా ఆపేసింది అనుకోండి. అయితే ఇలాంటి కారణాలు కాదు, అంటే అక్కడ ఉన్న అడ్వర్టైజింగ్ ఫ్రెండ్లీ సరిగా లేకపోవడం, కొన్ని సంఘాలు ఒప్పుకోకపోవడం. ఈస్ట్ అండ్ వెస్ట్ కాశీ హిల్స్ అనే కొత్త జిల్లాను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారంటే మేఘాలయ. అండ్ నెక్స్ట్ ఏ సంస్థ ఏఐ ఆధారిత డ్రగ్ డిస్కవరీ స్టార్టప్ ఐసోమోర్ఫిక్ ల్యాబ్లను ప్రారంభించిందంటే ఆల్ఫాబెట్. భారతదేశంలో జాతీయ క్యాన్సర్ అవగాహన దినం ఎప్పుడు పాటిస్తారంటే నవంబర్ 7వ తారీఖున. అండ్ అంతర్జాతీయ న్యాయస్థానానికి 5వ మహిళా న్యాయమూర్తిగా ఎవరిని ఎన్నికయ్యారంటే హిలరీ చార్లెస్ వర్త్. అండ్ జనసేవక జనస్పందన అనే 2 పౌర సేవలను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందంటే కర్ణాటక. ఇదిగా టోటల్ ఇన్ఫర్మేషన్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.